హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ మీ విలేజ్ లావణ్య 4321. ఏంటక్క ఈరోజు ఇలా రెడీ అయ్యావు? ఏదైనా పండగ లేకపోతే ఏదైనా ఫంక్షనా అనుకోబోతారు. అదేం లేదండి, నాకైతే పండగ ఈరోజు. ఎందుకంటే ఈరోజు అయితే మా పెళ్లి రోజు అనమాట. మేమైతే గుడికి వెళ్ళాలని నేనైతే బయలుదేరేసాను. ఇలాగా ఇక టెంపుల్కి అయితే వెళ్తాము. మీరైతే ఏ టెంపుల్ ఏంటి అనేసి అయితే వీడియోలు అయితే చూడండి, ఓకేనా? మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? మరి లేట్ ఎందుకు, వెళ్తాం రండి. మేమైతే బయలుదేరి రోడ్డుకి అయితే వచ్చేసాం అనమాట. అంటే 2 వీలర్లో అయితే వెళ్ళట్లేదు, ఎందుకంటే చాలా దూరం జర్నీ కదా, అసలు రిస్క్ అనేది అయితే ఎక్కువ తీసుకోకూడదు అనమాట. అందువల్ల అయితే బస్ స్టాప్ అనేది వచ్చేసాము. బస్ కోసం అయితే వెయిట్ చేస్తాను అనమాట, పిల్లలు మా వారు. ఇక్కడ ఇంకోటి ప్రాబ్లం అయితే ఉంది. అది ఏంటంటే బస్ జర్నీ మాకు ఎవ్వరికి సెట్ కాదండి, ఒక చేతికాడికి తప్ప. లక్కీకి సెట్ కాదు, నాకు సెట్ కాదు, మా వారికి అస్సలే సెట్ కాదు. ఇంకా బస్ జర్నీ చేయడానికైతే మేము రెడీ అయిపోయాం అనమాట. లక్కీ అయితే అప్పుడు ఏడుపు మొహం పెడతా ఉంది, బాధ వస్తుంది, ఇంకేం చేయలేం, తప్పదు అన్నట్టుగా ఈకైతే బయలుదేరేసాం అనమాట. ఎందుకంటే మేము చాలా రోజుల తర్వాత అని కాదు, చాలా రోజుల నుంచి అనుకుంటాను అనమాట టెంపుల్కి వెళ్ళాలి, చూసుకొని రావాలి అనేసి. అస్సలు కుదరలేదు. అందువల్ల అయితే ఇంకా కంపల్సరీ వెళ్ళాలి, తప్పదు. ఇంకోటి ఏంటంటే బస్ జర్నీ కూడా మనము అలవాటు చేసుకోవాలనేసి అయితే బయలుదేరేసాం అనమాట. ఇంకా ఈ మధ్యలో మార్నింగ్ అయితే టిఫిన్ చేయలేదు పిల్లలు. ఈ ఆకలికి అయితే బిస్కెట్స్ అయితే తీసుకొని అయితే తింటా ఉన్నారు అనమాట. టిఫిన్ ఎందుకు చేయలేదంటే వామిటింగ్స్ అవుతాయి కదా, అందువల్ల అయితే చేయలేదు. నేనైతే చేయండి నాన్న పర్లేదు కానీ అనేసి చెప్పినా కూడా వాళ్ళు చేయలేదన్నమాట. మొత్తానికైతే జర్నీ చేసుకొని ఎలాంటి వామిటింగ్లు ఏమీ లేకుండా గుడికి అయితే చేరుకున్నాం అనమాట. చూసారా, సిరిపురం గోల్డెన్ టెంపుల్కి అయితే మనం అయితే వచ్చేసాం అనమాట. లోపలికి అయితే మొబైల్ ఎంటర్ లేదు కాబట్టి మీకు స్టార్టింగ్ టెంపుల్ మాత్రం వీడియో చూపిస్తానమాట. ఇంకా అక్కడైతే దర్శనం బాగా అయింది. అసలు 70 కేజీల అమ్మవారి విగ్రహం ఉంది. చాలా అంటే అసలు అమ్మవారి సాక్షాత్తు అమ్మవారిని చూసినట్టుగానే అనిపిస్తుంది అనమాట. అంత బాగున్నారు. మీరైతే కంపల్సరీ ఒకసారి వెళ్ళి గోల్డెన్ టెంపుల్ని అయితే చూసుకొని రాండి. చాలా అంటే చాలా బాగుంది. ఇక మేమైతే గోల్డెన్ టెంపుల్ నుంచి మళ్ళీ రిటర్న్ అయితే అవుతున్నాం అనమాట. ఎక్కడికి అనేసి అనుకుంటున్నారా, ఇంటికైతే డైరెక్ట్గా లేదండి, మధ్యలో మళ్ళీ అయితే ఒక టెంపుల్కి వెళ్దామని మాట్లాడుకున్నాము. ఆ టెంపుల్కి కూడా నేను అస్సలు వెళ్ళలేదండి. మీరు అనుకోవచ్చు చిత్తూరు సరౌండింగ్లో ఉండి ఈ టెంపుల్స్కి మీరు వెళ్ళలేదా అనేసి. కరెక్టే అండి, నేను అసలు వెళ్ళలేదనమాట. అంటే తిరుమలకి వెళ్ళేదాన్నే కానీ గోల్డెన్ టెంపుల్, కాణిపాకం గుడికి అయితే వెళ్ళలేదు ఎప్పుడు. ఇప్పుడైతే కుదిరిందనమాట. ఇన్నాళ్ళకి ఆ దేవుడు మాపై అనుగ్రహం చూపించినట్టుగా ఉన్నాడు. మొత్తానికైతే కాణిపాకంకి వచ్చేసాము. ఇంకా అయ్యవారికి కావాల్సిన పూజ సామాన్లు అంతా అయితే తీసుకున్నాను. ఆయనకి ఇష్టమైన గిరికి కూడా తీసుకున్నాను అనమాట. ఇక తీసుకున్న తర్వాత మేమైతే టెంపుల్కి అయితే బయలుదేరేసాము. ఒకసారి మీరు కూడా టెంపుల్ వాతావరణం ఎలా ఉందో ఒక్కసారి చూసేయండి. మేము వెళ్ళే ముందుకి చూసారా, సూర్య భగవానుడు అయితే అస్తమిస్తూ ఉన్నారనమాట. అంటే 6 అలా అయింది టైము, 5:30 6 అలా అవుతుందన్నమాట. చూసారా, మాకు అసలు ఎంట్రన్స్ ఎలా వెళ్ళాలని కూడా అసలు తెలియదు. అక్కడ వేరే వాళ్ళని అడిగి అయితే వెళ్ళామన్నమాట, ఎట్టు వెళ్ళాలా అట్టు వెళ్ళాలా అనేసి. మా వారు వచ్చాడంట కానీ అప్పుడు ఈ దారిలో అంతా లేవంట. ఆయన కూడా చాలా అంటే చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ వస్తున్నారు. అంటే నాలాగా ఆయన కూడా కొత్త మనిషి అనమాట కాణిపాకంకి. మొత్తానికైతే కాణిపాకంకి అయితే చేరుకున్నాము. చూసారా, అసలు ఎంట్రన్స్లోనే కోనేరు ఉందన్నమాట. ఆయన కాణిపాకము వినాయకుడు బావిలో దొరికారు కదా, ఆ బావే అనుకుంటాను ఇది. నేను అనుకుంటాను, నాకైతే కరెక్ట్గా తెలియదు. మీకు తెలుసుంటే అయితే కామెంట్ చేయండి. చూసారా, ముందరైతే కోనేరు అయితే ఉందన్నమాట. ఇలా వెళ్ళాము, ఇలా వెళ్ళి అలా తిరుక్కొని వెళ్ళాలి గుడికి. ఇది ఎంట్రన్స్ కూడా కాదు, అటు సైడ్ ఉందన్నమాట. ముందుగానే చెప్తున్నాను, అంటే మేమైతే ఇదే ఎంట్రన్స్ అనేసి అనుకున్నాము. ఇదైతే కాదు, మేము వెళ్ళి దర్శించుకునేది అటు సైడ్ అనమాట. ఇంకా మేము వెళ్తానే గుడి అయితే ఓపెన్ చేయలేదు, క్లోజ్ అయితే చేశారనమాట. వాళ్ళు 6:30 అబో దర్శనం అన్నారు. 6:30కి లోపలికి అయితే పంపిస్తాము అనేసి అయితే చెప్పారు. ఈ లోపలైతే ఇంకా చుట్టూ ఉన్నదాన్ని అలా అయితే చూస్తూ ఉన్నాం అనమాట. ఇంకా మా లగేజీ కౌంటరు అవంతా కౌంటింగ్లో అయితే మా లగేజీ అంతా ఇవ్వాలి కదా. ఇంకా లగేజీ అంతా తీసుకొని అయితే ఇచ్చేసి, ఫోన్స్ కూడా అలో లేదు కదా, ఇంకా ఫోన్స్ అవంతా అయితే పెట్టేసి వెళ్ళాలన్నమాట. ఫస్ట్ అయితే లగేజీ పెట్టేసినాము, ఎందుకంటే ఫోన్లతో కాసేపు పని ఉంటుంది కదా లోపలికి వెళ్ళేంత వరకు. ఇంకా టైం ఉందనేసి మేమైతే ఫోన్లు అయితే పెట్టలేదు.
చూసారా లగేజీ అయితే ఇచ్చేస్తున్నాం అనమాట లగేజీ కౌంటర్లో. ఇంకోటి ఏంటంటే మన వేసుకొని స్లిప్పర్స్ పాడు వేసుకో వెళ్ళినా కూడా అది కౌంటింగ్లో అయితే ఇచ్చేస్తున్నాము. మా చైతు గాడికి అయితే అస్సలు బొమ్మలు కావాలని ఓన్ గోల పెడుతున్నాడు ఆ లగేజీ కౌంటర్ దగ్గర కూడా. ఇంకా మొత్తానికైతే కోనేరు దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. మా పాప మా అబ్బోండు అయితే ఎప్పుడెప్పుడా అనేసి ఉండరు. నీళ్ళని చూస్తే పిల్లలు అస్సలు ఆగరండి. అటనేసి వాళ్ళనైతే నెగ్లెక్ట్ చేయకూడదు, దగ్గర ఉంచి చూపించి తీసుకురావాలన్నమాట. ఇంకా పిల్లలు వెళ్ళి నీళ్ళైతే అలా నెత్తిన చల్లుకొని వచ్చి మా వారు కూడా పోతూ ఉన్నారు చూడండి, చూసారా. పుణ్యక్షేత్రాలలో ఇలా నీళ్ళు ఇదనుకోవడం చాలా అంటే చాలా మంచిది. వీడి గుండు భలే మెరిసిపోతుందండి పిల్లడు గుండు. ఇంకా లక్కీ చైతు గారు అయితే ఇద్దరు అయితే అలా మొహం కడుక్కొని నీళ్ళు అయితే పైన చల్లుకున్నారు. ఇంకా నేను అలానే చల్లుకొని దీపారాధన అయితే చేశాము. దీపారాధన మా పాప ఇంకా అసలు రాదనమాట వాటర్లో నుంచి. దీపారాధన చేసేసి చెప్పాను కదా గుడి అవతల ఉంది చూడ్డానికి, కాకపోతే యువతల నుంచి ఎంటర్ అవుతాం అనమాట. ఇంకా షాపుల కల్లా అసలు లోపలికి పోయేంత వరకు మా చేతిగాడైతే ప్రాణం తీసేస్తాడండో. షాపులలో ఏ బొమ్మలు కనిపించినా కావాలి 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 డాడీ కావాలి కావాలి అని అంటూనే ఉన్నాడు. ఇంకా వాడిని తీసుకెళ్ళి మొత్తం వాళ్ళకి తీసిచ్చి అయ్యవారి దర్శనం అయితే చాలా 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 బాగా జరిగింది. వినాయకుడు నాకైతే చాలా బాగా అనిపించింది అనమాట. ఓకేనా, మీరు కూడా ఒకసారి అయితే విజిట్ చేయండి. ఓకే, బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియోలో చూద్దాం.